So welcome back to Karthik Bio Academy YouTube channel. ఇక్కడ విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళిక అంటే సైన్స్ కరిక్యులంపై జాతీయ స్థాయి ఫోకస్ గ్రూప్ ఆధారపత్ర సిఫార్సులు. సైన్స్ విద్యా ప్రణాళికపై లేదా సైన్స్ కరిక్యులంపై జాతీయ స్థాయి ఫోకస్ గ్రూప్ ఆధారపత్ర సిఫార్సులు. దీని అర్థం ఏంటి అసలు? సైన్స్ విద్యా అంటే సైన్స్ కరిక్యులంల రూపకల్పనకి సైన్స్ కరిక్యులం యొక్క రూపకల్పనకి జాతీయ స్థాయిలో అనేక ఫోకస్ గ్రూపులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ఫోకస్ గ్రూపులు. మరి ఆ ఫోకస్ గ్రూపులు కొన్ని పొజిషన్ పేపర్ని ఇచ్చాయి, ఆధారపత్రాలు ఇచ్చి మరి ఇలా ఉండాలి విద్యా ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అయితే సైన్స్ కరిక్యులం రూపకల్పనకి జాతీయ స్థాయిలో అనేక ఫోకస్ గ్రూపులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఫోకస్ గ్రూప్లో ఎవరు ఉంటారో ముందుగా ఒక ఇంట్రడక్షన్ మాట్లాడదాం. మనం కొంచెం ఇంట్రడక్షన్ మాట్లాడదాము. మరి ఈ ఫోకస్ గ్రూప్లో ఎవరు ఉంటారంటే మనకి విద్యలో మనకి నిష్ణాతులు ఎవరంటే వాళ్ళు ఉంటారు, ఎన్సీఆర్టీ సభ్యులు ఉంటారు, పాఠశాల ఉపాధ్యాయులు ఉంటారు, ప్రభుత్వేతర సంస్థల సభ్యులు కూడా అందరూ ఉంటారు. దేంట్లో? ఫోకస్ గ్రూప్లో. అంటే విజ్ఞాన శాస్త్రం కరిక్యులంని రూపకల్పన చేయడానికి జాతీయ స్థాయిలో అనేక ఫోకస్ గ్రూపులు అంటే వివిధ ఫోకస్ గ్రూపులు అనేవి ఏర్పాటు చేశారు. ఆ ఫోకస్ గ్రూప్లో మనకి విద్యా నిష్ణాతులు ఉంటారు, ఎన్సీఆర్టీ సభ్యులు ఉంటారు, స్కూల్ టీచర్స్ ఉంటారు, ప్రభుత్వేతర సంస్థల సభ్యులు అనేవాళ్ళు అందరూ ఉంటారు. సో అందరూ వీళ్ళు ఏం చేస్తారంటే అసలు విద్యారంగంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాటి యొక్క విధానాలను అన్నింటిని కూడా అధ్యయనం చేసి విద్యా ప్రణాళికలో ఎటువంటి రిఫార్మ్ చేయాలి, సంస్కరణలు చేపట్టాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సంస్కరణలు చేసి వాళ్ళకి ఎవరికి ఇస్తారంటే ఈ కరిక్యులం ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి, అదేవిధంగా టెక్స్ట్ బుక్ రైటర్స్ ఉంటారు కదా వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, మరి ఈ ఫోకస్ గ్రూపులు ఇచ్చినటువంటి రిఫార్మ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అక్కడ కరిక్యులంని డెవలప్ చేస్తారు, అదేవిధంగా పాఠ్య పుస్తకాలని రాయటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మరి ఈ ఫోకస్ గ్రూప్ ఆధారంగా వీళ్ళు చెప్పిన ప్రకారము సైన్స్ కరిక్యులంలో చేయవలసినటువంటి కొన్ని సంస్కరణల గురించి కొన్ని సూచనలు చేశారు. మరి సైన్స్ కరిక్యులంలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, మరి సైన్స్ కరిక్యులంలో మనం చేయవలసినటువంటి సంస్కరణలు ఏంటి అని చెప్పేసి కొన్ని సూచనలు అయితే చేయటం జరిగింది. ఎవరో ఫోకస్ గ్రూప్ వాళ్ళు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫోకస్ గ్రూప్ వాళ్ళు. ఓకే, దాని ఆధారంగా అసలు జాతీయ స్థాయి ఫోకస్ గ్రూప్ యొక్క సిఫార్సులు ఏంటి, సైన్స్ కరిక్యులం ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తారు వాళ్ళు. ఒకసారి చూడండి. అయితే ఏ సిఫార్సు చేసిందంటే లేదా ఏ సూచనలు చేసిందంటే జాతీయ స్థాయి ఫోకస్ గ్రూప్ ఏం చేసిందంటే సైన్స్ కరిక్యులము ఎలా ఉండాలని చెప్పిందంటే ఫస్ట్ వన్ మంచి మంచి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళిక ప్రమాణాలు. ఓకే, ప్రమాణం అంటే మాడ్యూల్స్ అని అర్థం. మాడ్యూల్స్ ఉంటాయి కదా మనకి, మాడ్యూల్స్ జరుగుతుంటాయి కదా మాడ్యూల్స్. అయితే మంచి సైన్స్ కరిక్యులం ప్రమాణాలు, మంచి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళిక ప్రమాణాలు. అయితే మనకి సైన్స్ కరిక్యులం ఎలా ఉండాలని చెప్పేసి జాతీయ స్థాయిలో ఫోకస్ గ్రూపు కొన్ని సంస్కరణలు చేసి కొన్ని సూచనలు చేసింది, ఇలా ఉండాలి సైన్స్ కరిక్యులం అని చెప్పేసి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎటువంటి ప్రమాణాలు ఉండాలని చెప్తున్నారు, మంచి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళిక ప్రమాణాలు. ఎలా ఉండాలి కరిక్యులం అనేది? జ్ఞాన ప్రమాణం అంటే ఏంటి, అసలు మంచి సైన్స్ విద్య అనేది ఆ స్టూడెంట్ యొక్క నిజ జీవితంతో సంబంధాన్ని కలిగి ఉండి కింద ప్రమాణాలు అయితే పాటించాలి. ఇక్కడ మనకి మంచి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళిక ప్రమాణాలని చెప్పాను. అంటే మంచి సైన్స్ ఎడ్యుకేషన్ అనేది, మంచి సైన్స్ విద్య అనేది విద్యార్థి యొక్క నిత్య జీవితంతో సంబంధాన్ని కలిగి ఉండి కొన్ని ప్రమాణాలను పాటించాలి. అదేంటంటే మనకి జ్ఞాన ప్రమాణం అని అర్థం. సో జ్ఞాన ప్రమాణం అంటే ఏంటి చూడండి, కరిక్యులంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు, ప్రక్రియలు, భాష, బోధన వ్యూహాలు ఇవన్నీ చూడండి. ఇప్పుడు కరిక్యులంలో విద్యా ప్రణాళికలోని పాఠ్యాంశాలు కావచ్చు, ప్రక్రియలు కావచ్చు, భాష, బోధన వ్యూహాలు కావచ్చు, ఇవన్నీ కూడా విద్యార్థుల జ్ఞాన పరిధికి అంటే విద్యార్థి ఎంతైతే గ్రహించుకుంటారో ఆ పరిధికి, విద్యార్థికి ఉన్నటువంటి వయస్సుకి తగినట్లు ఉండాలి. మంచి సైన్స్ విద్య యొక్క అంటే మంచి సైన్స్ కరిక్యులం యొక్క ప్రమాణాలు ఎలా ఉంటాయంటే మనకి ఫస్ట్ వన్ జ్ఞాన ప్రమాణము. సో సైన్స్ కరిక్యులంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు కావచ్చు, ప్రక్రియలు కావచ్చు, భాష, బోధన వ్యూహాలు
ఇవన్నీ కూడా విద్యార్థుల జ్ఞాన పరిధికి అంటే విద్యార్థుల యొక్క మానసిక వయసుకి అదేవిధంగా మామూలు వయసుకి శారీరక వయసు తగినట్లు ఉండాలని చెప్తున్నారు జ్ఞాన ప్రమాణం. ఓకే, రెండోది ప్రక్రియ ప్రమాణం. సో ప్రక్రియ ప్రమాణం అంటే మనకి విద్యా ప్రణాళిక కరికులం ఎలా ఉండాలి. యాక్చువల్గా మనకి విద్యా ప్రణాళిక అనేది విద్యార్థులు అనే వాళ్ళు పద్ధతులను ప్రక్రియలను నేర్చుకోవడానికి తగిన ప్రోత్సహించే విధంగా ఉండాలని చెప్తున్నాడు. అంటే ప్రక్రియ ప్రమాణాలు ఎలా ఉండాలంటే విద్యార్థులు సైన్స్ పద్ధతులను సైన్స్ ప్రక్రియను నేర్చుకోవడానికి అనువుగా ఇక్కడ కరికులం ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రక్రియ ప్రమాణం అయితే ఈ ప్రక్రియ ప్రమాణం ఏం చేస్తుందంటే విజ్ఞాన శాస్త్రంలో శాస్త్ర విజ్ఞానంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రమాణం. కాబట్టి ప్రక్రియ ప్రమాణం అనేది శాస్త్ర విజ్ఞానంలో ఒక ముఖ్యమైనటువంటి గీటురాయి అని చెప్పొచ్చు. ఇది ఏం చేస్తుందంటే ఈ ప్రక్రియ ప్రమాణము సైన్స్ని ఎలా చదవాలో తెలుపుతుంది ఈ ప్రక్రియ ప్రమాణం. కాబట్టి విద్యార్థులు పద్ధతులను అదేవిధంగా ప్రక్రియలు నేర్చుకోవడానికి అనువుగా మనకి విద్యా ప్రణాళిక ఉండాలి. మరి ప్రక్రియ ప్రమాణంలో ప్రక్రియ ప్రమాణం అనేది ఈ శాస్త్ర విజ్ఞానంలో ఒక ముఖ్యమైనటువంటి గీటురాయి, ముఖ్యమైనటువంటి ప్రమాణం. ఈ ప్రక్రియ ప్రమాణం ఏం చెప్తుంది? సైన్స్ని ఎలా చదవాలో తెలుపుతుంది ప్రక్రియ ప్రమాణం. అంటే మంచి సైన్స్ కరికులం యొక్క ప్రమాణాలన్నీ ఒక్కొక్కలా ఎలా ఉంటాయి. తర్వాత విషయ ప్రమాణం. సో విషయ ప్రమాణం అంటే ఏంటంటే మనకి కరికులం ఎలా ఉండాలంటే సైన్స్ కరికులం అని ఏం చేయాలంటే మంచి సరి అయిన అదేవిధంగా ప్రాముఖ్యం కలిగిన విషయాన్ని అందించాలి. అంటే ఈ విద్యా ప్రణాళిక అనేది సరి అయిన ప్రాముఖ్యం కలిగినటువంటి విషయాన్ని అందించాలి. ఈ విషయం ఏదైతే ఉందో, కంటెంట్ ఏదైతే ఉందో, విషయం అనేది విద్యార్థుల జ్ఞాన పరిధికి సరిపోయే విధంగా అర్థవంతంగా ఉండాలి. సో విషయం అనేది విద్యార్థుల జ్ఞాన పరిధికి సరిపోయే విధంగా అర్థవంతంగా ఉండాలి. కాబట్టి విషయ ప్రమాణం ఏంటంటే విద్యా ప్రణాళిక అనేది సరి అయిన అదేవిధంగా ప్రాముఖ్యం కలిగిన విషయాన్ని అందించాలి. మంచి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కంటెంట్ని అందించాలి. ఆ కంటెంట్ అనేది ఎలా ఉండాలి? విద్యార్థులు జ్ఞాన పరిధికి సరిపోయే విధంగా ఉండి ఇంకా ఆ కంటెంట్ అనేది అర్థవంతంగా ఉండాలి. తర్వాత మనకి చారిత్రక ప్రమాణం. సో చారిత్రక ప్రమాణం అంటే ఏంటి? ఇక్కడ సైన్స్ ప్రణాళిక కరికులం అనేది చారిత్రక నేపథ్యాన్ని కూడా కలిగి ఉండాలి. మంచి చారిత్రక హిస్టరికల్గా ఉండాలి. ఎందుకంటే మనకి సైన్స్ అనేది మనకి చారిత్రక దృక్పథం ఒకసారి మనం చూస్తే అనేక మంది శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప విషయాలు కనిపెడుతుంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, చారిత్రక ప్రమాణం అంటే సైన్స్ యొక్క కరికులం అనేది ఎలా ఉండాలంటే ఒకసారి చూడండి. సో చారిత్రక ప్రమాణం చెప్తున్నాను కదా. సో మనకి సైన్స్ యొక్క కరికులం అనేది చారిత్రాత్మక నేపథ్యాన్ని కలిగి ఉండాలి. ఓకేనా. అయితే ఇక్కడ మనకి విజ్ఞాన శాస్త్రంలో అనేకమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవన్నిటిని విద్యార్థి చేత ప్రశంసించేటువంటి అప్రిసియేషన్ ఉన్నటువంటి సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించాలి. కాబట్టి ఇక్కడ సైన్స్ని చారిత్రక దృక్పథంతో దర్శించి కాలక్రమంలో వెలుగులో వచ్చినటువంటి శాస్త్రభావాల్ని ప్రశంసించే శక్తి విద్యార్థులు పెంపొందించాలి. అంటే సైన్స్లో జరిగినటువంటి అభివృద్ధి పట్ల సైన్స్ని అప్రిసియేషన్ చేసే విధంగా విద్యార్థుల్లో అటువంటి విషయాన్ని మనం పెంపొందించాలి. ఇంకేముంటుంది మనకి పరిసరాల ప్రమాణం ఉంటుంది, అదేవిధంగా నైతిక ప్రమాణం ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళిక ప్రమాణాలు. అయితే మనకి ఇక్కడ నైతిక ప్రమాణం అంటే ఏం చెప్పండి? మామూలుగా ఈ యొక్క సైన్స్ కరికులం ఎలా ఉండాలంటే నీతి, నిజాయితీ, లక్ష్యాత్మకత, సహకారము, పక్షపాతం లేని వైఖరి, భయాల నుంచి స్వేచ్ఛ, పర్యావరణ రక్షణ, ఇవన్నీ విలువలు విద్యార్థులు నేర్చుకునే విధంగా ఉండాలి. కాబట్టి నైతిక ప్రమాణాన్ని కూడా విద్యా ప్రణాళిక కలిగి ఉండాలి. అదేవిధంగా పరిసరాల గురించి విస్తృతమైనటువంటి అంశాన్ని నేర్చుకోవడానికి పరిసరాల ప్రమాణం ఉండాలి. అంటే పరిసరాల గురించి నేర్చుకోవడానికి అక్కడ విద్యా ప్రణాళిక, సైన్స్ విద్యా ప్రణాళికలో పరిసరాల గురించి కొన్ని అంశాలని మనం అక్కడ జత చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థి పరిసరాల గురించి మంచి అవగాహన చేసుకుంటాడు. సో మనకి ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫోకస్ గ్రూపు ఒక ఆధారపత్రం ద్వారా కొన్ని సిఫార్సు అయితే చేసింది సైన్స్ విద్యా ప్రణాళిక ఎలా ఉండాలని చెప్పేసి. మరి వివిధ దశల్లో మనకి విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి అనే అంశాన్ని చూస్తే ఇక్కడ చూడండి, ప్రాథమిక దశలో సైన్స్ విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి అనేది అంశం. అంటే ప్రైమరీ స్టేజ్లో సైన్స్ విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి? ఒక విద్యార్థి అనేవాడు ఎలా ఉండాలంటే ఆ స్టేజ్లో చిన్నపిల్లడు కదా, ఆనందంగా అన్వేషిస్తూ తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో మమేకమై ఉండిపోవాలన్నమాట. అలాగుండాలి సైన్స్ కరికులం.
ఇప్పుడు ప్రాథమిక దశలో. ఇంకా మనకి పిల్లల్లో ఏం చేయాలి, వారిలో ఆ కుతూహలాన్ని పెంచే విధంగా కొన్ని ప్రత్యక్ష అనుభవాన్ని కూడా కల్పించాలి. ఓకే, కొన్ని లైక్ కుర్చీలు చేయించాలి అక్కడ, దానివల్ల ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. కాబట్టి ప్రాథమిక దశలో సైన్స్ విద్యా ప్రణాళిక ఎలా ఉండాలంటే పిల్లవాడు ఆనందంగా అన్వేషిస్తూ తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో మమైకమై ఉండేలాగా ప్రాథమిక స్థాయిలో సైన్స్ కరికులం ఉండాలి. అదేవిధంగా ఇంకా మనకి విద్యార్థుల్లో ఇంకెలా ఉండాలి సైన్స్ కరికులము, కుతూహలాన్ని పోషించి అండ్ పెంపొందించలో ఉండాలి. అదేవిధంగా మనకి ప్రత్యేక అనుభవాలని కృత్యాల ద్వారా సంజ్ఞానాత్మక నైపుణ్యం పెంపొందించే విధంగా విద్యా ప్రణాళిక. సో ప్రాథమిక దశలో విద్యా ప్రణాళిక అనేది విద్యార్థుల్లో కుతూహలాన్ని పోషించి పెంపొందించే విధంగా ఉండాలి. అదేవిధంగా ప్రత్యేక అనుభవాలు కలిగించాలి. అదేవిధంగా యాక్టివిటీస్ ద్వారా, కృత్యాల ద్వారా మనకి సంజ్ఞానాత్మక నైపుణ్యాలను పెంపొందించుకునేలా మనకి కరికులం అనేది ఉండాలి ప్రాథమిక దశలో. అయితే ఈ ప్రాథమిక దశలో దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలంటే హెల్త్ అనేటువంటి టాపిక్కి ఎక్కువ అవకాశం కల్పించాలి. అదేవిధంగా మనకి ఈ ప్రాథమిక దశలో ఈ సైన్స్ ద్వారా కూడా వారిలో కొన్ని లాంగ్వేజ్ స్కిల్స్ని కూడా మనం డెవలప్మెంట్ చేయవచ్చు. ఓకేనా, ఇలాగ మనకి మరి ఈ ప్రాథమిక దశలో ఏముండాలి, మార్క్స్ కానీ గ్రేడ్ కానీ ఏం అవసరం లేదు. కాబట్టి వివిధ దశల విద్యా ప్రణాళికలో ప్రాథమిక దశలో విద్యా ప్రణాళిక ఎలా ఉండాలంటే ఒక విద్యార్థి ఆనందంగా నేర్చుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా పిల్లల్లో కుతూహలాన్ని పెంపొందించే విధంగా ఉండాలి సైన్స్ కరికులము. ప్రత్యక్ష అనుభవాలను కలిగే విధంగా ఉండాలి. అదేవిధంగా కృత్యాల ద్వారా సంజ్ఞానాత్మక నైపుణ్యాన్ని పెంపొందించుకునే ఉండాలి. మరి సంజ్ఞానాత్మక నైపుణ్యాలు అంటే ఏంటి, అక్కడ విద్యార్థి ఒక విషయాన్ని పరిశీలన చేస్తాడు, అదేవిధంగా వర్గీకరణ చేస్తాడు, దాన్ని మనం సంజ్ఞానాత్మక నైపుణ్యాలు అంటాము. ఇవన్నీ కూడా పెంపొందించుకునేలా మనకి సైన్స్ కరికులం ఉండాలి. అయితే ప్రాథమిక దశలో సైన్స్ కరికులం అనేది దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత ప్రాథమిక ఉన్నత దశలో ఎలా ఉండాలంటే మనకి సైన్స్ కరికులం, ఆ విషయాన్ని ఒకసారి మాట్లాడదాము. హోప్ అర్థమవుతుంది అనుకుంటాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది చాలా కష్టపడి చేస్తున్నాను. యాక్చువల్గా యాప్లో కోర్స్ పెట్టాలి. మరి యాస్పిరెంట్స్ మరి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని పరిగణనలు తీసుకొని మరి నేను ఫ్రీగానే చేయటం జరుగుతుంది. ఓకేనండి. అయితే మనకి ప్రాథమిక ఉన్నత దశలో ఎలా ఉండాలంటే సో విజ్ఞాన శాస్త్రంలోని చిన్న చిన్న సూత్రాలను, అదేవిధంగా విద్యార్థికి పరిచయం ఉన్నటువంటి అనుభవాల ద్వారా ప్రత్యక్షంగా అభ్యసించే కొన్ని యూనిట్లు ఉంటాయి, కొన్ని ప్రమాణాలు ఉండాలి. అంటే ఇక్కడ ప్రాథమిక ఉన్న దశలో విద్యార్థి ఎలా చూడండి ఒకసారి, విజ్ఞాన శాస్త్రంలోని చిన్న చిన్న సూత్రాలను తనకు పరిచయం ఉన్నటువంటి అనుభవాల ద్వారా ప్రత్యక్షంగా అభ్యసించే విధంగా కొన్ని యూనిట్లు ఉండాలి. అదేవిధంగా కొన్ని ప్రమాణాలనే ఉండాలి ప్రాథమిక ఉన్న దశలో. ఓకేనా. అదేవిధంగా ప్రాథమిక ఉన్న దశలో ఈ సైన్స్ విద్యా ప్రణాళిక ఎలా ఉండాలంటే గ్రేడు విధానాల్ని అమలు పరిచేదిగా ఉండాలి. ఓకేనా. అయితే ఈ దశలో విద్యార్థుల్ని ఒక తరగతిలో నిలుపుదల చేసే పద్ధతి ఉండకూడదు. ఇక్కడ ఒకే క్లాస్లో వాడిని మనం అక్కడ ఉంచేయకూడదు. ఇప్పుడు 8th క్లాస్ వరకు స్కూల్కి రాలేదు, 9th క్లాస్లో పంపించాలంటే పంపించాలి. కాబట్టి మనకి ప్రాథమిక ఉన్నత దశలో ఈ విద్యార్థి విజ్ఞాన శాస్త్రంలోని చిన్న చిన్న సూత్రాలను, అదేవిధంగా తనకు పరిచయం ఉన్నటువంటి అనుభవాల ద్వారా ప్రత్యక్షంగా అభ్యసించే విధంగా కొన్ని యూనిట్లు ప్రమాణాలు అనేవి ఉండాలి. ఓకేనా. అదేవిధంగా మనకి ఈ ప్రాథమిక ఉన్నత దశలో విజ్ఞాన శాస్త్రం యొక్క భావనలు ముఖ్యంగా మనం ఎలా అభివృద్ధి చెందించాలంటే కృత్యాల ద్వారా అభివృద్ధి చెందించాలి, లేదా ప్రయోగాల ద్వారా విద్యార్థుల్లో కొన్ని విజ్ఞాన శాస్త్ర భావాలని మనం అభివృద్ధి చెందించాలి ప్రాథమిక ఉన్నత దశలో. మరి ఈ దశలో మనం ఏం చేయాలి, గ్రేడ్ విధానాన్ని అమలుపరచాలి. అదేవిధంగా విద్యార్థులను ఒక తరగతిలో నిలుపుదల చేసే పద్ధతిని ఇక్కడ అవసరం ఉండకూడదు అనమాట. ఆ పద్ధతి అనేది అవసరం ఉండకూడదు. ఒక పిల్లవాడిని ఒకే క్లాస్లో అలాగే ఉంచేయకూడదు, నెక్స్ట్ క్లాస్కి మనం ప్రమోట్ చేయాలి. మరి సెకండరీ స్థాయిలో విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి, సైన్స్ యొక్క విద్యా ప్రణాళిక ఎలా ఉండాలంటే ఈ సెకండరీ స్థాయిలో విద్యార్థులు సైన్స్ని ఒక సమీకృత విద్యా విభాగంగా అధ్యయనం చేసే విధంగా మరి విద్యా ప్రణాళిక అనేది ఉండాలి. సెకండరీ స్థాయిలో విద్యా ప్రణాళిక ఎలా ఉండాలంటే విద్యార్థులు సైన్స్ని ఒక సమీకృత ఇంటిగ్రేటెడ్ విద్యా విభాగంగా అధ్యయనం చేసే విధంగా సైన్స్ కరికులం అనేది ఉండాలి.
మరి ఇంకా సెకండరీ స్థాయిలో సైన్స్ కరికులం ఎలా ఉండాలంటే మనకి చూడండి ఒకసారి, కృత్య నిర్వహణలు, కృత్య విశ్లేషణలు, పర్యావరణము, అదేవిధంగా మనకి ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు అన్నింటి కూడా విద్యా ప్రణాళికలో చేర్చాలి. అంటే కృత్య నిర్వహణలు, యాక్టివిటీ, కృత్య విశ్లేషణలు, పర్యావరణము, ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనకి విద్యా ప్రణాళికలో చేర్చాలి సెకండరీ స్థాయిలో. తర్వాత మనకి హయ్యర్ సెకండరీ స్థాయిలో మనకి ఎలా ఉండాలి? మరి హయ్యర్ సెకండరీ స్థాయిలో సైన్స్ని వేరు కోర్సులో పరిచయం చేస్తాం మనం, అంతే కదా, ఎంపీసీ బైపీసీ అలాగా. కాబట్టి మనకి సైన్స్ని వేరు కోర్సులుగా పరిచయం చేయాలి. మరి హయ్యర్ సెకండరీ స్థాయిలో ఈ విద్యా ప్రణాళిక ఎలా ఉండాలంటే ప్రయోగాలకు, సాంకేతిక అంశాలకు, సమస్య పరిష్కార శక్తులకు, అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలి. వీటికి ఎక్కువ ప్రాధాన్యత అనేది కల్పించాలి. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, అదేవిధంగా మనకి విద్యా ప్రణాళికలో వివిధ కృత్యాల ద్వారా అన్వేషణలు, సృజనాత్మకత, ప్రయోగాలు మొదలైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. అంటే వివిధ కృత్యాల ద్వారా అన్వేషణలకి, క్రియేటివిటీకి, ప్రయోగాలకి, వీటన్నిటి కూడా మనకి హయ్యర్ సెకండరీ స్థాయిలో మరి సైన్స్ కరికులంలో వీటికి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఇంకేం చేయాలంటే సైన్స్, అదేవిధంగా ఇక్కడ చూడండి సైన్స్ అదేవిధంగా సాంకేతిక శాస్త్రం రెండు ఉంటాయి కదా. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఏమన్నారు, ఓకే. తర్వాత మనకి సైన్స్ అదేవిధంగా సాంకేతిక శాస్త్ర సంస్థలను స్థానికంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకేమంటున్నారంటే మనకి మరి హయ్యర్ సెకండరీ స్థాయిలో విద్యా ప్రణాళిక ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ చూడండి, ఇంకేం చేయాలి, పాఠ్యపుస్తకంలో ప్రయోగాలు, అదేవిధంగా సాంకేతిక మాడ్యూల్స్, సహపాఠ్యక్రమాలు అంశాలు అనేవి కూడా సహపాఠ్య కార్యక్రమాల అంశాలు అనేవి చేర్చాలి. ఓకేనా. తర్వాత మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి ఎలా ఉండాలంటే మనకి యాక్చువల్గా ఒక ముఖ్యమైన అందుబాటులో ఉండే కొనుక్కోగలిగే ఒక విద్యా వనరు ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్ అనేది ఎలా ఉండాలంటే చూడండి, సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి, ఇది ఒక ముఖ్యమైన వనరు అని చెప్పాను, కొనుక్కోగలిగే ఒక మెయిన్ విద్యా వనరు మనకి టెక్స్ట్ బుక్ అని చెప్పాను. అయితే మనకి టెక్స్ట్ బుక్ని ఏం చేయాలి, మనం వివిధ ఉపగమాల ద్వారా రాయటానికి, ఓకే, వైవిధ్యమైనటువంటి అంశాలను ఎన్నుకోవడానికి, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం మార్గదర్శక సూత్రాల అనుగుణంగా ఉండాలి టెక్స్ట్ బుక్స్ అనేది. ఓకేనా. కాబట్టి టెక్స్ట్ బుక్ అనేది మనకి ఒక ముఖ్యమైనటువంటి అందుబాటులో కొనుక్కోగలిగే ఒక విద్యా వనరు ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్. మరి ఈ టెక్స్ట్ బుక్ని వివిధ ఉపగమాల ద్వారా మనం రాయటానికి, దాంట్లో వైవిధ్యమైనటువంటి టాపిక్స్ని ఎన్నుకోవటానికి, మరి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మార్గదర్శకాల అనుగుణంగా ఉండేలాగా టెక్స్ట్ బుక్ని మనం ప్రోత్సహించాలి. మరి పరీక్షా విధానం ఎలా ఉండాలి, ఈ యొక్క జాతీయ స్థాయి ఫోకస్ గ్రూప్ ఆధారంగా మనకి ఇక్కడ దాకా చూడండి, ఇక్కడ వరకు అయితే మనకి హయ్యర్ సెకండరీ స్థాయిలో విద్యా ప్రణాళిక ఎలా ఉండాలని అయిపోయింది. తర్వాత ఏం చెప్తున్నారంటే మనకి ఈ జాతీయ స్థాయి ఫోకస్ గ్రూపు సిఫార్సు ప్రకారము, దీని ప్రకారము మన టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలని చెప్తుంది. అదేవిధంగా ఈ జాతీయ స్థాయి ఫోకస్ గ్రూప్ సిఫార్సులో దానికి అనుగుణంగా మరి పరీక్ష విధానాలు ఎలా ఉండాలంటే ఒకసారి చూడండి, పరీక్ష విధానాలు ఎలా ఉండాలంటే చూడండి, ఇక్కడ 10, 12 రాశాను. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలో కూడా ఏవైతే పాఠ్యపుస్తక పరిధిలో ఉంటాయో అవే కృత్యాలు, ప్రయోగాలు, సాంకేతిక మాడ్యూల్స్ని అంతర్గత మదింపు ద్వారా అంచనా వేయవచ్చు మనం. అయితే మనకి 10th క్లాసు, ఇంటర్ సెకండ్ అంటే 10+10 అంటే 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కూడా ఏవైతే పాఠ్యపుస్తక పరిధిలో ఉంటాయో అంటే కృత్యాలు కావచ్చు, ప్రయోగాలు, సాంకేతిక మాడ్యూల్స్ని అంతర్గత మదింపు ద్వారా మనం ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా మనం అంచనా వేయాలి. అదేవిధంగా పరీక్ష విధానం ఎలా ఉండాలంటే మనకి పరీక్ష విధానం ఎలా ఉండాలని చెప్పింది జాతీయ స్థాయి ఫోకస్ గ్రూపు. దీని ప్రకారము మరి పరీక్ష విధానాల్లో థియరీ పరీక్షలు ఉంటాయి. మరి థియరీ పరీక్షలు ఏంటంటే మనకి 10, 12వ తరగతి బోర్డు పరీక్షలో ఉంటాయి కదా. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలోని థియరీ పరీక్షలో కూడా విద్యార్థులు విమర్శనాత్మక అవగాహన, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని తెలుసుకునే విధంగా ప్రయోగాలకు సంబంధించినటువంటి సాంకేతిక ఆధారిత ప్రశ్నలను చేర్చాలి. అంటే మనకి థియరీ పరీక్షలో కూడా విద్యార్థుల విమర్శనాత్మక అవగాహన, సమస్య పరిష్కార సామర్థ్యం తెలుసుకునే విధంగా ప్రయోగాలు ఉండాలి. దానికి సంబంధించినటువంటి సాంకేతిక ఆధారిత ప్రశ్నలు అనేవి చేర్చాలి. అంటే 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో థియరీ పరీక్షలో కూడా విద్యార్థులకి ఎక్కువ విమర్శనాత్మక అవగాహన ఉండాలి.
అదేవిధంగా సమస్య పరిష్కార సామర్థ్యాన్ని విద్యార్థులు తెలుసుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా ఇంకా మనకి 10+2 స్టేజ్లో ఉన్నటువంటి వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని తొలగించి కేంద్ర రాష్ట్ర సంస్థల సమన్వయంతో ఒకే నేషనల్ టెస్టింగ్ సర్వీస్ను స్థాపించాలి. కేంద్ర రాష్ట్ర సంస్థల సమన్వయంతో ఏం చేయాలి? ఒకే నేషనల్ టెస్టింగ్ సర్వీస్ని మనం స్థాపించాలి. మరి ఈ జాతీయ స్థాయి దాని ప్రకారము టీచర్ ఎంపవర్మెంట్, మరి టీచర్స్ ఎలా ఉండాలని చెప్పిందంటే ఉపాధ్యాయుల సాధికారత ఎలా ఉందంటే దేశమంతా పాఠశాలలో మనకి ఖచ్చితంగా సైన్స్ ప్రయోగశాలను అభివృద్ధి చేయాలి. గుణాత్మకమైనటువంటి ఉపాధ్యాయులకు శిక్షకులని నియమించాలి. అంటే గుణాత్మకమైనటువంటి ఉపాధ్యాయులు మంచి సబ్జెక్ట్ టీచర్ని మనం ట్రైనర్స్గా మనం నియమించాలని చెప్పిందనమాట. ఇంకేం చెప్పిందంటే మనకి దీని సిఫార్సులో ఇంకేం చెప్పిందంటే మనకి ఇక్కడ చూడండి, ఈ విద్యా ప్రణాళిక అనేది విద్యా ప్రణాళిక అనేది ఏం చెప్పింది? ఇంకా విద్యా ప్రణాళిక అనేది లింగ కుల మత ప్రాంత విభేదాలు రూపుమాపే దిశగా ఒక ఆయుధంగా ఉపయోగపడాలని చెప్పింది. అదేవిధంగా విద్యలో సామాజిక విభజనలు తొలగించడానికి సమాన అవకాశాలు కల్పించడానికి ఐసీటీని ఒక శక్తివంతమైన పరికరం ఉపయోగించాలి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలని చెప్పిందనమాట. ఓకేనా? సో ప్రస్తుతానికి మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది చాలా సంక్లిష్టమైన దశలో ఉంది. దీని వల్ల కారణాలు ఏంటి? భారతీయ విద్య అనేది నేడు చూస్తే చాలా సంక్లిష్ట దశలో ఉంది. మరి దీనికి గల కారణాలు ఏంటి అని ఇక్కడ అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం, దీని కారణాలు ఏంటి చూద్దాం. ఇది మరి కరిక్యులంలో కొంచెం వ్యాస్ట్ సిలబస్ ఇది, అయినా తప్పదు. దీని తర్వాత మనకి మంచి టీచింగ్ మెథడ్స్ యూనిట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఓపికతో మీరు వింటారని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ భారతీయ విద్య యొక్క సంక్లిష్ట నేపథ్యాన్ని మనం చూస్తే మొత్తం 3 అంశాలు కనిపిస్తాయి మనకి. ఓకేనా? ఇంకా చూడండి ఒకసారి, 3 అంశాలన్నీ మనకి కనిపిస్తాయి. అంటే ఏంటంటే రాజ్యాంగ పరంగా మనకి సమానత్వం అనేది ఒకటి ఉంటుంది, ఈక్వాలిటీ. సో రాజ్యాంగ పరంగా పవిత్రమైనటువంటి సమానత్వాన్ని విజ్ఞాన శాస్త్ర విద్య ద్వారా సాధించడంలో మనం చాలా దూరంలో ఉన్నాము. సమానత్వాన్ని మనం యాక్చువల్గా ఈ ఈక్వాలిటీని సమానత్వాన్ని మనం ఈ విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళిక మన ద్వారా సాధించలేకపోతున్నాము. సమానత్వాన్ని విజ్ఞాన శాస్త్ర విద్య ద్వారా సాధించడంలో మన లక్ష్యానికి ఆమడ దూరంలో మనం ఉన్నాము. అంటే విజ్ఞాన శాస్త్ర కరికులం ద్వారా మనం సమానత్వాన్ని సాధించలేకపోతున్నాము. ఓకే. 2, ఈ విద్య కేవలం అనేది ఈ విద్యా ప్రణాళిక ప్రకారము మరి జాతీయ స్థాయి ఫోకస్ గ్రూప్ చేసినటువంటి సూచనల ప్రకారము విద్య కేవలం అనేది సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా మాత్రమే ఉంది అని చెప్పింది. ఇంకా చాలా ఎక్కువ మనం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇస్తాం ఎగ్జామ్స్కి. మరి మనం చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరీక్ష విధానాలు ఈ 3 కూడా నేటి భారతీయ విద్యలో సంక్లిష్టంగా అయితే ఇవి 3 కూడా ఉన్నాయి. ఈ 3 ఎక్కువే ఉన్నాయి. ఓకేనా? తర్వాత మనకి ఈ ఆధారపత్రం ఏం చేసిందంటే ఈ ఆధారపత్రంలో ఫోకస్ గ్రూప్ విజ్ఞాన శాస్త్ర అంశాలకు సంబంధించి 3 అంశాలపైన ఆక్షేపణలు చేసింది. సో ఈ ఆధారపత్రంలో ఫోకస్ గ్రూప్ అనేది ఒక ఆధారపత్రాన్ని పొజిషన్ పేపర్ని ఇచ్చింది కదా. ఈ ఫోకస్ గ్రూపు వీరు ఇచ్చినటువంటి ఆధారపత్రంలో మరి సైన్స్ టాపిక్ సంబంధించి 3 అంశాలపైన కొంత ఆక్షేపణ చేసింది. అంటే 3 అంశాల్లో నొక్కి చెప్పింది దీంట్లో బాగలేవు దీంట్లో బాగలేవని. ఆ 3 అంశాలు ఏంటంటే ఫస్ట్ది మొదటి అంశం ఏంటంటే ప్రాంతీయ కుల మత వర్గ ధనిక లింగ భేద వివక్షలను అదేవిధంగా అసమానతను తొలగించే సామాజిక మార్పుకి విజ్ఞాన శాస్త్ర విద్య ఒక పనిముట్టుగా ఉపయోగపడాలి. యాక్చువల్గా అయితే అంటే ప్రాంతీయ భాగము కులము మతము వర్గము ధనిక లింగము పేద వివక్షలను అసమానతను తొలగించే సామాజిక మార్పుకి విజ్ఞాన శాస్త్ర విద్య అనేది ఒక పనిముట్టుగా ఉపయోగపడాలి కూడా. కాబట్టి ప్రాథమిక పరికరంగా మనం టెక్స్ట్ బుక్ని ఉపయోగించాలి. అదేవిధంగా సైన్స్ కార్నర్ ఏర్పాటు చేయాలి. వైజ్ఞానిక సామాగ్రి పీఠికలు ప్రయోగశాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ నేర్చుకోవడానికి సమాన అవకాశం మనం కల్పించాలి. అదేవిధంగా సామాజిక అంతరాలను తగ్గించడానికి సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించాలని చెప్పింది. కాబట్టి ఈ ఆధారపత్రంలో ఫోకస్ గ్రూప్ చేసినటువంటి కొన్ని అంశాలు అంటే సైన్స్ సంబంధించిన 3 అంశాల్లో మొదటి అంశం మనం చూసాము. రెండో అంశం ఏం చెప్పింది? బట్టి పట్టడాన్ని నిషేధించాలి. ఖచ్చితంగా బట్టి పట్టడాన్ని మనం నిషేధించాలని చెప్పింది. ఓకేనా? బట్టి పట్టడాన్ని మనం నిషేధించాలి. అదేవిధంగా మనకి పరిశీలన దృక్పథం కలిగించేలాగా సృజనాత్మక శక్తిని పెంపొందించేలాగా పరిశోధన అభిలాషను పాఠశాలలు కలిగించాలి. అంటే
పరిశీలన దృక్పథం కలిగించాలి విద్యార్థుల్లో, సృజనాత్మక శక్తిని పెంపొందించాలి, అదేవిధంగా పరిశోధన అభిలాష అంటే పరిశోధన చేయడానికి విద్యార్థికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, పరిశోధన అభిలాషను కలిగించేలాగా ఈ పాఠశాలలు అనేవి కృషి చేయాలని చెప్తున్నారు. తర్వాత మనకి ఇంకా విజ్ఞాన శాస్త్రం అదేవిధంగా సాంకేతిక శాస్త్ర సంస్థలకు చాలా ప్రాముఖ్యత అనేది ఇక్కడ మనం ఇవ్వాలని చెప్పేసి నొక్కి చెప్పింది. మూడవ అంశం ఏంటి చెప్పింది, పరీక్ష విధానంలో తీవ్రమైనటువంటి మార్పులు తేవాలి. కాబట్టి పరీక్ష విధానంలో తీవ్రమైనటువంటి మార్పులు తేవాలి, అది మూడవ అంశము. అంటే జాతీయ స్థాయి ఫోకస్ గ్రూప్ అనేది మన సైన్స్ కరిక్యులం ఎలా ఉండాలి, మరి దీంట్లో ఉన్నటువంటి విధానాలన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇంకేం చెప్పిందంటే మన మూడో అంశంలో ఏమొస్తుంది, పరీక్ష విధానంలో తీవ్రమైన మార్పులు తేవాలని చెప్పేసి మరి జాతీయ స్థాయి ఫోకస్ గ్రూపు మన సైన్స్ కరిక్యులం మీద కొన్ని సిఫార్సు చేయటం అనేది జరిగింది. ఇప్పుడు మన రాష్ట్ర స్థాయి ఫోకస్ గ్రూప్ కూడా ఉంటుంది. జాతీయ స్థాయిలో ఫోకస్ గ్రూప్ ఎలాగైతే ఉంటుందో రాష్ట్ర స్థాయిలో కూడా ఫోకస్ గ్రూప్ ఉండి ఇది కూడా కొన్ని ఆధార పత్రాలని రిలీజ్ చేస్తుంది. సైన్స్ కరిక్యులం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి అంశాలని ఇది కూడా చెప్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పటివరకు మనం జాతీయ స్థాయి ఫోకస్ గ్రూప్ అనేది సైన్స్ కరిక్యులం ఎలా ఉండాలని చెప్పింది. ఇప్పుడు సైన్స్ కరిక్యులం పైన రాష్ట్ర స్థాయి ఫోకస్ గ్రూప్ ఏం చెప్తుందంటే, ఇక్కడ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ఒకటి, విద్యా హక్కు చట్టం 2009. అయితే ఈ రెండు ఏం చెప్పాయంటే, సమకాలీన ప్రపంచపు సవాళ్ళను ఎదుర్కొని ఇప్పుడున్నటువంటి ప్రపంచ సవాళ్ళను ఎదుర్కొని నిలిచేటువంటి సమర్థవంతమైనటువంటి విద్యార్థులను రూపొందించే విధంగా విద్య ఉండాలని సూచన చేసింది. ఆ సూచన మేరకే మనకి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి ఫోకస్ గ్రూప్ అనేది ఏర్పాటైంది. సో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ 2005, విద్యా హక్కు చట్టం 2009 ఇది ఏం చెప్తుందంటే, రెండు కూడా ఏం చెప్తుందంటే సమకాలీన ప్రపంచపు సవాళ్ళను ఎదుర్కొని నిలిచేటువంటి సమర్థవంతమైనటువంటి విద్యార్థులను రూపొందించే విధంగా మనకి ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పేసి చెప్పింది. అయితే ఈ రాష్ట్ర స్థాయి ఫోకస్ గ్రూప్ అనేది కొన్ని సిఫార్సులను చేసింది. ఆ సిఫార్సులు ఏంటంటే, అయితే మనకి ఏ సిఫార్సు అవి, టెక్స్ట్ బుక్స్ అనేవి ఎలా ఉండాలి, మరి టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి సిఫార్సు ఇవి. అంటే పాఠ్య పుస్తకానికి సంబంధించినటువంటి సిఫార్సులు ఏంటంటే, పాఠ్య పుస్తకానికి సంబంధించి ఇది కొన్ని సిఫార్సులు అయితే చేసింది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ వన్, భారతదేశం అనేది జ్ఞానాన్ని సృష్టించే సమాజంగా ఉండాలి. నెంబర్ 1 పాయింట్, భారతదేశం అనేది జ్ఞానాన్ని సృష్టించే సమాజంగా ఉండాలి తప్ప జ్ఞానాన్ని వినియోగించుకునేటువంటి సమాజంగా ఉండకూడదని చెప్పింది. జ్ఞానాన్ని సృష్టించే సమాజంగా ఉండాలి భారతదేశము. ఈ రాష్ట్ర స్థాయి ఫోకస్ గ్రూప్ అనేది ఏం చేసిందంటే మనకి సైన్స్ కరిక్యులంపై కొన్ని సూచనలు చేసింది. అదేవిధంగా ఇక్కడ ఎన్సిఎఫ్ కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, వీళ్ళు ఏం చెప్పారంటే విద్య అనేది ఎలా ఉండాలని చెప్పారు. వీళ్ళు సమకాలీన ప్రపంచపు ఏదైనా సవాళ్ళను ఎదుర్కొని నిలిచేటువంటి విద్యార్థులను తయారు చేసే విధంగా విద్య ఉండాలని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. ఇవి రెండు దానికి అనుగుణంగానే, అంటే ఎన్సిఎఫ్ విద్యా హక్కు చట్టం ఏదైతే చెప్పిందో విద్య ఎలా ఉండాలని చెప్పింది, సమకాలీన ప్రపంచపు సవాళ్ళను ఎదుర్కొని నిలిచేటువంటి సమర్థవంతమైనటువంటి పౌరుల్ని రూపొందించే విధంగా విద్య ఉండాలని చెప్పింది. దానికి అంటే విద్య ఉండాలని చెప్పింది. ఇలా చెప్పడం ద్వారా దీని ద్వారా మనకి దీని సూచనల ఆధారంగానే మనకి రాష్ట్ర స్థాయిలో మనకి రాష్ట్ర విద్యా ప్రణాళిక రాష్ట్ర స్థాయి ఫోకస్ గ్రూప్ అనేది మనకి 2011లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదేం చెప్తుందంటే టెక్స్ట్ బుక్ గురించి, భారతదేశం అనేది జ్ఞానాన్ని సృష్టించే సమాజంగా ఉండాలి. ఒకటి, టెక్స్ట్ బుక్ మీద ఏం చెప్పింది, టెక్స్ట్ బుక్స్ అనేవి పిల్లల్ని ఆలోచించేలాగా చేయాలి, తమ సహజ సామర్థ్యాన్ని వినియోగించి నేర్చుకోవడానికి దోహదపడాలి టెక్స్ట్ బుక్ అనేది. అదేవిధంగా మనకి విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణం జరిగేలాగా టెక్స్ట్ బుక్లు ఉండాలి. మరి టెక్స్ట్ బుక్లో భాష అనేది సరళంగా ఉండాలి. పాఠ్య పుస్తకాల్లో మనకి లింగ వివక్షకు తావివ్వకూడదని చెప్పిందనమాట. సో ఈ రాష్ట్ర స్థాయి ఫోకస్ గ్రూప్ అనేది కొన్ని ఆధార పత్రాలని రిలీజ్ చేసి కొన్ని సిఫార్సులు చేసింది సైన్స్ కరిక్యులం పైన. అది ఆల్రెడీ దీనికోసం పాఠ్య పుస్తక విషయంలో అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఇందాక, పోయిన వీడియోలో చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం
స్టేట్ కరిక్యులం ఫ్రేమ్ 2011 అనేది ఎటువంటి సిఫార్సు చేసింది పాఠ్యపుస్తక విషయంలో కూడా అది ఒకసారి మీరు చూడండి. ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం SCF 2011 సిఫార్సు మీరు చూడండి అని చెప్పేసి నేను చెప్పాను. ఓకే, తర్వాత మౌలిక సూత్రాలు ఇవన్నీ కూడా మనకి అంత ఇది కాదు, ఒకసారి మీరు చూడండి. మౌలిక సూత్రాలు ఏమొస్తాయి ఒకసారి చూడండి. మౌలిక సూత్రాల్లో ఏం చెప్తున్నారు, వీళ్ళ యొక్క సిఫార్సులు ఏంటి? విద్యార్థులు తమకున్నటువంటి సహజ శక్తి సామర్థ్యాల ఆధారంగా నేర్చుకునేలా మనం దృష్టి పెట్టాలంటున్నారు. బట్టి విధానాన్ని స్వస్తి పలకాలి. వాటికి బదులుగా పరస్పర ప్రతిచర్యలు, ప్రాజెక్టు పనులు, అన్వేషణలు, ప్రయోగాలు, విశ్లేషణ వంటి పద్ధతుల ద్వారా పిల్లలు అర్థవంతంగా నేర్చుకోవడానికి మనం సహాయపడాలి. అదేవిధంగా నేర్చుకోవడాన్ని టెక్స్ట్ బుక్ పరిమితం కాకుండా వాళ్ళు పిల్లల సమగ్ర అభివృద్ధి కోసము మరి విద్యా ప్రణాళిక అనేది అవకాశం కల్పించాలి. సో విద్యా ప్రణాళిక అనేది కేవలం సిలబస్ టెక్స్ట్ బుక్ల విషయమే కాదు, పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం కూడా అవకాశం కల్పించాలి, లేదా వాళ్ళని కూడా సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్తున్నారు. సో ఇదనమాట. ఇంకా మనకి ఇదంతా కూడా కొంచెం ఇదే. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ 2 లైన్ ఉన్నంత అవసరం లేదు, ఒకసారి మీరు చదువుకోండి. ఓకే, తర్వాత మనకి ట్రెండ్స్ ఆఫ్ సైన్స్ కరిక్యులం అండ్ సిలబస్, విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళిక లేదా సిలబస్లో ఉన్నటువంటి ధోరణులు ఏంటి, ట్రెండ్స్ ఏంటి అని ఒకసారి చూస్తే ఇది చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ట్రెండ్స్ ఆఫ్ సైన్స్ కరిక్యులం లేదా సిలబస్. సో విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రణాళిక కరిక్యులం లేదా సిలబస్లో నూతనమైనటువంటి ధోరణులు ఏంటి, ట్రెండ్స్ ఏంటి లేదా పోకడలు ఏంటి అనే అంశాన్ని చూస్తే ఇక్కడ ఇప్పుడు మనకి 1960 చూద్దాం. ముందు 1960 కనబడుతుంది అనుకుంటాం కదా. 1960లో సైన్స్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండేది. 1960లో సైన్స్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండేది. అక్కడ సైన్స్ యొక్క ప్రాముఖ్యతను బట్టి కొఠారి కమిషన్ కొన్ని సిఫార్సు చేయడం జరిగింది ఆ రోజుల్లో. కొఠారి కమిషన్. సో ఈ కమిషన్ సిఫార్సు ప్రకారం ఏంటంటే అందరూ ఖచ్చితంగా సైన్స్ని చదవాలని చెప్పింది. ఆ సమయంలో కేవలం ఎక్కువ ఆ టైంలో నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అనమాట. తర్వాత వచ్చింది జాతీయ విద్యా విధానము 1986. ఇది కూడా శిశు కేంద్రీకృత విద్యకు అధిక ఇంపార్టెంట్ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే మనకి మనం అంతకుముందు ఒకసారి మనం మాట్లాడుకుంటే నాలెడ్జ్ని అందించేటువంటి కరికులం అనేది కృత్యాధారంగాను ఆ తర్వాత శిశు కేంద్రంగా మారిపోయింది. యాక్చువల్గా అయితే మనకి కరికులం అనేది అంతకుముందు నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఉండేది, ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే విధంగా కరికులం ఉండేది. రాను కరికులం ఎలా అయిపోయింది, కృత్యాధారంగా మిగిలిపోయింది, కన్వర్ట్ అయింది. తర్వాత ఆ కృత్యాధారంగా ఉన్నటువంటి యాక్టివిటీ బేస్డ్ కరికులం అనేది మరి చైల్డ్ సెంటర్గా మారటం జరిగింది. అదొక అడ్వాంటేజ్. తర్వాత మనకి జాతీయ విద్యా ప్రణాళిక 2005. తర్వాత 2005 ఇదేం చెప్పిందంటే మామూలుగా నిర్మాణాత్మక ఉపగమం ఆధారంగా విద్యార్థి స్వయంగా జ్ఞానార్జన చేసే విధంగా కరికులం ఉండాలని సిఫార్సు చేసింది. కరికులం ఎలా ఉండాలి అంటే విద్యార్థి స్వయంగా జ్ఞానం నిర్మించుకోవాలి నిర్మాణాత్మక ఉపగమం ద్వారా అని సిఫార్సు చేసింది. అయితే ఇంకేం చెప్పిందంటే మనకి ఇక్కడ సైన్స్ని సాంకేతిక శాస్త్రంలో కలిపి ఉంచకూడదని సూచించింది. సైన్స్ వేరు, సాంకేతిక శాస్త్రం వేరు. మరి సైన్స్ అనేది సాంకేతిక శాస్త్రంలో కలిపి ఉంచకూడదని చెప్పి NCF 2005 అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ యశ్పాల్ కమిటీ ఏం చెప్పిందంటే మనకి యశ్పాల్ కమిటీ ఇక్కడ ఏంటంటే మనకి తర్వాత యశ్పాల్ కమిటీ ఏం చెప్పింది, లెర్నింగ్ విత్ అవుట్ బర్డెన్, భారరహిత విద్య లేదా భారరహిత అభ్యాసం చెప్పింది. సో ఈ యశ్పాల్ కమిటీ ఇచ్చినటువంటి లెర్నింగ్ వితౌట్ బర్డెన్ని కూడా ఈ సూచనను కూడా మనకి NCF అనేది పరిగణంలో తీసుకుంది. మరి సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చాయా, మరి 1960లో ఎలా ఉండేది ఎడ్యుకేషన్, తర్వాత 1986లో సైన్స్ ఎలా ఉండేది, తర్వాత 2005లో ఈ యొక్క సైన్స్ ఎలా ఉండేది మనం చూసాము. మరి సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చాయా అని ఒకసారి చూస్తే 1988లో మనం ఒకసారి సిలబస్ని గమనిస్తే కేవలం అందులో బోధించాల్సిన అంశాలు మాత్రమే ఉండేవి, ఏం టీచింగ్ చేయాలో ఆ టాపిక్స్ మాత్రమే ఉండేవి. మరి అప్పుడు ఎలా ఉండేదంటే కేవలం జ్ఞానాన్ని నింపే ఉద్దేశంతోనే అక్కడ కరికులం అనేది లేదా సిలబస్ అనేది రాసేవారు. ఓకేనా, కేవలం జ్ఞానాన్ని నింపేటువంటి ఉద్దేశంతో రాసేవారు. తర్వాత వచ్చినటువంటి సిలబస్లో అంతా కూడా కృత్యాధారంగా ఉంటూ ఎక్కువ తర్వాత వచ్చినటువంటి సిలబస్ అంతా కూడా మనకి యాక్టివ్ బేస్డ్గా ఉంటూ యాక్టివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదన్నమాట. తర్వాత మనకి జాతీయ విద్యా ప్రణాళిక 2005లో ఏ సిలబస్ రూపొందించిందంటే ఇది శిశు కేంద్రీకృత ఆధార సిలబస్ని ఇది రూపొందించడం జరిగిందనమాట ఇది. ఓకే, మరి తర్వాత మనకి
ఎన్సిఎఫ్ 2005లో దీంట్లో ఈ ఎన్సిఎఫ్ 2005లో ఈ ఎన్సిఎఫ్ రూపొందించినటువంటి సిలబస్ అనేది దేనికి సంబంధించి ఎక్కువ శిశు కేంద్రిత ఆధార సిలబస్ రూపొందించింది. మరి దీంట్లో ఏముంటాయంటే మనకి బోధించాల్సినటువంటి అంశాలు ఉంటాయి, అదేవిధంగా అనుసరించవలసిన వ్యూహాలు ఉంటాయి, వనరులు ఉంటాయి, అదేవిధంగా కుర్చీలు అనేవి ఉంటాయి. సో తర్వాత ఏం చేసింది ఎన్సిఎఫ్, చాలా ఇంపార్టెంట్. ఎన్సిఎఫ్ 2005 ఏం చేసిందంటే మనకి తర్వాత అది అన్వేషణ ఆధారిత సైన్స్ విద్యా ప్రణాళికను సూచించింది. లాస్ట్లో మనకి ఎన్సిఎఫ్ మళ్ళీ ఏం చేసిందంటే అన్వేషణ ఆధారిత సైన్స్ విద్యా ప్రణాళికను సూచించింది ఎన్సిఎఫ్. ఇంకేం చెప్పిందంటే విద్యార్థి స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకునే విధంగా అభ్యాసన వాతావరణం కల్పించాలని. ఇదేం చెప్పిందంటే విద్యార్థి స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకునే విధంగా అభ్యాసన వాతావరణాన్ని కల్పించాలని, సమస్యలను పరిష్కరించుకుంటూ భావనలు ఏర్పరచుకునే పరిస్థితులను కల్పించాలని సూచించిందనమాట. అంటే ఎన్సిఎఫ్ 2005 ఏం చేసిందంటే అన్వేషణ ఆధారిత సైన్స్ కరిక్యులంని సూచించింది. దీని ప్రకారం ఏంటంటే విద్యార్థి స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకునే విధంగా అభ్యాస వాతావరణం మనం కల్పించి ఆ సమస్యలను అతను పరిష్కరించుకుంటూ భావనలు ఏర్పరచుకునే పరిస్థితుల్ని మనం కల్పించాలని చెప్పేసి ఈ ఎన్సిఎఫ్ అనేది చెప్పడం జరిగింది. తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ కరికులం అనేది ఎన్సిఎఫ్ 2005 అదేవిధంగా విద్యా హక్కు చట్టం 2009 సూచనలు పాటించి రూపొందించారు. తర్వాత విద్యా హక్కు చట్టం 2009 కూడా ఇదేం చెప్పింది, పిల్లల్లో సామర్థ్యాల సాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. సో ఇంతవరకు మనకి 2016 బుక్లో ఉన్నటువంటి చాలా క్లమ్సీగా ఉంది ఈ మెటీరియల్. సో కరికులం పైన సేమ్ సిలబస్ ఇచ్చాడు కాబట్టి నేను లైన్ టు లైన్ చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత మనకి ఈ వీడియోలో తొందరగా అవజేస్తాను. సో మరి పాఠ్య పుస్తకం నుంచి బోధన అభ్యాస సామగ్రి దిశగా, అంటే మూవింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ టు లెర్నింగ్, అంటే మూవింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ టు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పేసి టెక్స్ట్ బుక్ గురించి ఇక్కడ ఇచ్చారు. సాధారణంగా మనకి బోధన అభ్యాసం కావాల్సినటువంటి పరికరాల్లో అతి ముఖ్యమైన భాగం టెక్స్ట్ బుకే కదా. అసలు విద్యార్థిని తీరుబడి లేకుండా చేయడంలో ఉపయోగించే ముఖ్యమైనటువంటి పరికరము టెక్స్ట్ బుకే కదా. అంటే ఒక టెక్స్ట్ బుక్ ఏం చేస్తుంది, ఇది ఒక టెక్స్ట్ బుక్ అనేది మనకి తీరిక లేకుండా చేస్తుంది. అంటే ఒక టెక్స్ట్ బుక్ అనేది విద్యార్థులకు తీరుబడి లేకుండా చేస్తుంది. వారు పాఠ్యాంశాలు, ఆలోచనలు, వస్తువులు, అదేవిధంగా చూడండి పరిసరాలు చుట్టూ ఉన్న ప్రజలతో చురుగ్గా ఉండే విధంగా మార్గదర్శకంగా ఉండాలని చెప్తుంది. సో టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలి మీకు ఇప్పుడు చెప్పేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బుక్ అనేది విద్యార్థులకు తీరుబడి లేకుండా చేయాలి. వారు పాఠ్యాంశాలు, వాటి యొక్క లెసన్స్, ఆలోచనలు, వస్తువులు, పరిసరాలు, చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో చురుకుగా ఉండే విధంగా ఒక మార్గదర్శకంగా ఉండాలి టెక్స్ట్ బుక్ అనేది. కాబట్టి మనకి ఇక్కడ ఒక ఇది ఇచ్చాను చూడండి, గమనిక ఇచ్చాను చూడండి, ఎన్సిఆర్టీ. సో తర్వాత మనకి ఈ జాతీయ విద్యా ప్రణాళిక 2005 ఎన్సిఆర్టీ, అదేవిధంగా మనకి ఇక్కడ ఎన్సిఆర్టీ అదేవిధంగా జాతీయ విద్యా ప్రణాళిక 2005 ఏం చెప్పిందంటే సిలబస్ పైన ఒక ముఖ్య విషయం చెప్పింది. సిలబస్ అనేది టెక్స్ట్ బుక్పై ఆసక్తి, కుతూహలం రేకెత్తించే విధంగా ఉండాలి. ఆసక్తి అదేవిధంగా కుతూహలాన్ని రేకెత్తించే విధంగా ఉండాలి. వివిధ సవాళ్ళను ఎదుర్కొనే విధంగా తయారు చేసే ఒక డాక్యుమెంటే మనకి సిలబస్ అని చెప్పింది. కాబట్టి నేటి మన విద్యా ప్రణాళిక కావచ్చు, సిలబస్సు, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా నిర్మాణాత్మక ఉపగమం ద్వారా రూపొందించబడ్డాయి. చాలా ఇంపార్టెంటు. ఇప్పుడున్నటువంటి సిలబస్ కావచ్చు, కరికులం కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, అన్నీ కూడా నిర్మాణాత్మక ఉపగమం ఆధారంగా రూపొందించబడ్డాయి. తర్వాత మనకి ప్రింట్ రిసోర్స్ ఉంది, ముద్రణ వనరులు ఉన్నాయి. సో దీంట్లో మనం టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడదాము. మరి టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడేటప్పుడు అసలు మనకి చైనా దేశంలో ఫస్ట్ మనకి 686 BC కాలంలో మొట్టమొదటగా ఒక బుక్ అయితే ముద్రించారు. అదేవిధంగా మనకి ఈ విద్యా ప్రణాళిక సూచనల ఆధారంగా, కరికులం సూచనల ఆధారంగా మనకి టెక్స్ట్ బుక్ని తయారు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనకున్నటువంటి టెక్స్ట్ బుక్స్ అనేవి నిర్మాణాత్మక ఉపగమం ద్వారా రూపొందించబడ్డాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి టెక్స్ట్ బుక్ అభివృద్ధిలో పాటించవలసిన కొన్ని సూచనలు ఏంటి? మరి టెక్స్ట్ బుక్ అభివృద్ధిలో మనం ఏమైనా పాటించాము అంటే టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ చేయడంలో పాటించవలసిన కొన్ని సూచనలు ఉన్నాయి. అదేంటంటే ఇక్కడ చూడండి, అసలు టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలంటే, టెక్స్ట్ బుక్లో లెసన్స్ ఎలా ఉండాలంటే చూడండి, టెక్స్ట్ బుక్ అభివృద్ధిలో పాటించవలసిన కొన్ని సూచనలు. మంచి టెక్స్ట్ బుక్ని ఎలా చెప్తాం మనం ఒకసారి చూడండి. పాఠ్యాంశాన్ని విద్యార్థుల సొంత అనుభవాలతో కానీ, వారి పరిశీలనతో కానీ, వారికి పరిచయం ఉన్నటువంటి పరిస్థితులతో మొదలుపెట్టాలి.
అసలు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ని విద్యార్థుల సొంత అనుభవాలతో కానీ వారి పరిస్థితులతో కానీ వారికి పరిచయం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ అలాగా వాళ్ళకి సంబంధించి విధంగానే అక్కడ ఆ లెసన్ అనేది స్టార్ట్ అవ్వాలి. అంటే విద్యార్థుల సొంత అనుభవాలతో కానీ వారి పరిశీలనతో కానీ వారికి పరిచయం ఉన్నటువంటి పరిస్థితులతో లెసన్ స్టార్ట్ అయ్యే విధంగా టెక్స్ట్ బుక్లో లెసన్స్ అనేవి ఉండాలి. ఓకేనా. మన టెక్స్ట్ బుక్లో ముందుగా అమూర్త భావనలు ఎట్టి పరిస్థితి మనం పరిచయం చేయకూడదు. తెలియని విషయాల్ని మనం పరిచయం చేయకూడదు. తెలిసిన విషయాల్ని పరిచయం చేసి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు తీసుకెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత అదేవిధంగా మనకి ప్రయోగశాల లేదా పరికరాలు పెట్టే అవసరం లేకుండా వీటి అవసరం లేకుండా చిన్న చిన్న కృత్యాలను మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులతో తయారు చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు కూడా మన ల్యాబొరేటరీ కానీ ల్యాబొరేటరీలో ఉన్నటువంటి ఇవి పరికరాల పెట్టెలు కానీ వీటి మనకి ల్యాబ్ అవసరం లేకుండా చిన్న చిన్న యాక్టివిటీతో మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులతో మనం చేయాలి. మన చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి కదా మరి టెక్స్ట్ బుక్లో, వాటిని ల్యాబ్ మీద డిపెండ్ అవ్వకుండా లేదా సైన్స్ కిట్ల పైన డిపెండ్ అవ్వకుండా మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులతో దాన్ని తయారు చేసుకునే విధంగా ఉండాలి. తర్వాత భాష అనేది సరళంగా ఉండాలి టెక్స్ట్ బుక్లో. ఓకేనా. లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి మూల్యాంకనం చేయనటువంటి విషయాల్ని ఒక బాక్స్లో చూపించాలి. అంటే ఆ పాఠ్య పుస్తకానికిలో మనం మూల్యాంకనం చేయకుండా ఏదైతే కొంచెం ఎడిషనల్ ఇంపార్టెంట్ ఉందో అది బాక్సుల్లో చూపించాలన్నమాట. ఓకేనా. తర్వాత మనకి ఏ కృత్యాలైతే మనకి విద్యార్థుల్లో అభిరుచులను పెంపొందించగలవో అలాంటి వాటిని మనం పెంపొందించాలి. అంటే మంచి యాక్టివిటీస్ మాత్రమే టెక్స్ట్ బుక్లో మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. తర్వాత మనకి నిత్య జీవితంలో ప్రకృతి పరంగా సంభవించే వాతావరణ విపత్తుల నుండి తమ కుటుంబాలను సమాజాన్ని ఎలా కాపాడుకోవాలో కొన్ని నిజ జీవన నైపుణ్యాలు అక్కడ అభ్యసించడానికి టెక్స్ట్ బుక్ అనేది ఉపయోగపడాలి. ఓకేనా. సో మనకి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ విపత్తులు వస్తుంటాయి, భూకంపాలని తుఫాన్లని చెప్పేసి, అలాగా విద్యార్థి తనకు తాను ఎలా రక్షించుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలని చెప్పేసి కొన్ని నిజ జీవన నైపుణ్యాలను అభ్యసించే విధంగా టెక్స్ట్ బుక్ అనేది ఉండాలి. దాంట్లో ఉండాలి ఎప్పుడు కూడా నిజ జీవన నైపుణ్యాలు అనేవి టెక్స్ట్ బుక్లో ఉండాలన్నమాట. ఓకే. తర్వాత మనకి టెక్స్ట్ బుక్లో ఇంకేం చేయాలంటే మనకి మంచిగా టేబుల్స్ ఉండాలి. అంటే పట్టిక రూపంలో ఉన్న సమాచారం తెలియచేయాలి. మనం గ్రాఫ్లు మొదలైనవి తయారు చేసుకోవాలి. అన్వేషణ మొదలైన నైపుణ్యాలపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని చెప్తున్నాడు. తర్వాత ఇదంతా ప్రతి పాఠ్యం చివరి వ్యవసాయ సంబంధించిన అనేక అభ్యాసాలు ఇదంతా కామన్. ఓకేనా. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక టెక్స్ట్ బుక్ని మూల్యాంకనం చేయడానికి కావాల్సిన ప్రమాణాలు ఏంటి, ఆ టెక్స్ట్ బుక్ మంచిదా కాదా, అంటే ఒక పాఠ్యపుస్తకాన్ని మూల్యాంకనం చేయడానికి కావాల్సినటువంటి క్రైటీరియా ఏంటి, కొన్ని క్రైటీరియా ఆధారంగా ఆ టెక్స్ట్ బుక్ మంచిదా కాదా అని చెప్పొచ్చు. ఫస్ట్ వన్, విషయ స్పష్టత. మరి మార్కెట్లో చాలా కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి, మరి దాంట్లో మీకు తెలిసిపోద్ది దేంట్లో విషయం ఉంది దేంట్లో విషయం లేనిది. కాబట్టి అంటే ఒక టెక్స్ట్ బుక్ మూల్యాంకనం చేయడానికి కావాల్సినటువంటి క్రైటీరియా ఏంటంటే దానిలో ఖచ్చితంగా విషయ స్పష్టత ఉండాలి. టెక్స్ట్ బుక్లో కొన్ని టాపిక్స్ అనేవి నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు కలిగి ఉండాలి, విశ్వసనీయంగా ఉండాలి. ఆ టెక్స్ట్ బుక్లో ఎప్పటికప్పుడు నూతన విషయాలకు సంబంధించి సమాచారాన్ని ఉన్నాయో లేదా మనం చూసుకోవాలి. అదొక క్రైటీరియా. సో విషయ స్పష్టత నీట్గా ఉండాలి టెక్స్ట్ బుక్ మూల్యాంకనం చేయడంలో. ఫస్ట్ ప్రమాణం వచ్చేసి విషయ స్పష్టత. తర్వాత మనకి సైన్స్ ఒక సమగ్రమైన విషయమా లేదా విజ్ఞాన శాస్త్రం భావనలు పరిశీలన అంశాలతో సామాజిక అంశాలతో సమగ్రంగా ఉందా లేదా అని చూసుకోవాలి. అంటే సైన్స్ ఒక సమగ్రమైన విషయమా, సైన్స్లోని భావనలు పరిసరాల అంశాలతో సామాజిక అంశాలతో సమగ్రంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఓకేనా. సైన్స్ ఒక ఇంటిగ్రేటెడ్ విషయమా, అంటే సైన్స్కి మిగతా సబ్జెక్టులు ఏమైనా సంబంధం ఉందా, మరి సైన్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు పరిసరాల అంశాలతో లేదా సామాజిక అంశాలతో ఇంటిగ్రేటెడ్ ఉందా లేదా అని చూసుకోవాలి, కలిసి ఉందా లేదా అని చూసుకోవాలి. అంటే విజ్ఞాన శాస్త్రంలో కొన్ని భావనలు ఉంటాయి, సైన్స్లో భావనలు, అవి పరిసరాల అంశాలతో కానీ సామాజిక అంశాలతో కలిసిపోయి ఉండేలా చూసుకోవాలి. మరి సైన్స్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ విషయమా లేకపోతే సొంతంగా ఉందా, ఓన్గా ఉందా, మిగతా సబ్జెక్టులో కలిసి ఉంటుందా అనేటువంటి విషయం కూడా అక్కడ ఆ టెక్స్ట్ బుక్ని ఒక క్రైటీరియాగా పనిచేస్తుంది. తర్వాత వయసుకు తగిన విషయాలు, అంటే విద్యార్థి యొక్క వయసుకు తగిన విధంగా విషయాలు అనేవి పొందుపరచబడ్డాయా లేదా చూసుకోవాలి. మంచి భాష ఉండాలి. తర్వాత మనకి భావ ప్రతీకల ప్రాతినిధ్యం, ఐడియాస్ కదా, ప్రాతినిధ్యం, భావ ప్రతీకల ప్రాతినిధ్యం అంటే మనకి
ముఖ్యమైనటువంటి ఐడియాస్ టెక్స్ట్ బుక్లో ఉండేలా చూసుకోవాలి. తర్వాత విద్యార్థుల భావాల ప్రాతినిధ్యం. ఓకే, మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాలు మరి విద్యార్థులకి వాళ్ళు సింపుల్గా వాళ్ళ యొక్క నేర్చుకుంటున్నారా లేదా, లేకపోతే విద్యార్థులు వచ్చేటువంటి భావాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయండి, ప్రాబ్లం లేదు. విద్యార్థుల యొక్క భావాల ప్రాతినిధ్యం అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాలు ఆ స్టూడెంట్ యొక్క భావాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది సింపుల్ చెప్తున్నాను. ఓకే, తర్వాత మనకి 7th వన్, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ గురించి. అయితే మనకి అయిపోతుంది ఈరోజు యూనిట్ ఆఫ్ చేద్దాము. సో భావాలకు సంబంధించినటువంటి పదాల పరిచయం చేయాలి. సో ముందు డైరెక్ట్ లెసన్ చెప్పకుండా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాంట్లో ముఖ్యమైన భావాలు ఉంటాయి కదా, ఆ భావాల్ని ముందుగా మనం పరిచయం చేయాలి. తర్వాత మనకి ఇంద్రియ గోచరమయ్యే అంశాలు ఉండాలి. అంటే మనకి యాక్చువల్గా కృత్యాలు ఉంటాయి కదా, యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఆ యాక్టివిటీస్ వీళ్ళు బాగా చేసే విధంగా యాక్టివిటీస్ ఉండాలి. మరి అదేవిధంగా మనకి ఆ టెక్స్ట్ బుక్ అనేది చూడంగానే ఒక ఇంట్రెస్ట్ రావాలి, ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించాలి, అలా చాలా ఉంటాయి. తర్వాత వైవిధ్యమైన తగిన అనుభవాలతో ఇంద్రియ గోచర అంశాలని సమకూర్చడం కావచ్చు. ఇదంతా ఉత్సుకత, అదేవిధంగా అన్వేషణ ప్రోత్సాహము, విద్యార్థులను తగిన సందర్భాలు తీరుబడి లేకుండా చేయటము, అలా ఉండాలి టెక్స్ట్ బుక్. సహేతుకమైనటువంటి కృత్యాల మార్పు. ఓకేనా, ఓకే, ఎప్పటికప్పుడు కూడా మనకి ఒక యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉండేలా చూసుకోండి. తర్వాత అభ్యాసాలను చేకూర్చడము. ఓకే, తర్వాత మనకి అవగాహన యొక్క మదింపు. ఇవన్నీ కూడా క్రైటీరియా అండి. అంటే ఒక టెక్స్ట్ బుక్ని మూల్యాంకనం చేయడానికి కావాల్సిన క్రైటీరియా ఏంటంటే హెడ్డింగ్స్ అడుగుతాడు కాబట్టి విశేష స్పష్టత ఉండాలి. 2, విజ్ఞాన శాస్త్రం ఒక సమగ్రమైన విషయమా కాదని చూసుకోవాలి. వయసుకు తగిన విషయాలు ఉన్నాయో చూసుకోవాలి. తగిన భాష ఎలా ఉందో చూసుకోవాలి. విద్యార్థుల యొక్క భావాలకి ఇంపార్టెన్స్ ఉందో చూసుకోవాలి, అంటే భావ ప్రతీకల ప్రాతినిధ్యం అని. తర్వాత టెక్స్ట్ బుక్లో భావాలకి ఇంపార్టెన్స్ ఉందా, దీన్ని భావ ప్రతీకల ప్రాతినిధ్యం అంటాము. మరి విద్యార్థుల భావాలకు ప్రాతినిధ్యం ఉందా లేదా, భావాలకు సంబంధించినటువంటి పదాల పరిచయం ఉందా లేదా చూసుకోవాలి. ఇంద్రియ గోచరమయ్యే అంశాలు ఉండాలా లేదా చూసుకోవాలి. వైవిధ్యమైనటువంటి మనకి తగిన అనుభవాలతో ఉన్నటువంటి ఇంద్రియ గోచర అంశాలు సమకూర్చారా లేదా చూసుకోవాలి. ఉత్సుకత, అదేవిధంగా అన్వేషణ ప్రోత్సాహం ఉందా లేదా చూసుకోవాలి. విద్యార్థులను తీరుబడి లేకుండా చేస్తుందో లేదా చూసుకోవాలి. సహేతుకమైనటువంటి కృత్యాల మార్పు, అంటే ఆర్డర్లో ఉన్నాయో లేదా చూసుకోండి. అభ్యాసాలను చేకూర్చడము, అవగాహన యొక్క మదింపు. ఇవన్నీ కూడా అవగాహన యొక్క మదింపు కూడా, ఇవన్నీ 14 ప్రమాణాలు అనేవి టెక్స్ట్ బుక్లో ఉంటే ఆ టెక్స్ట్ బుక్ అనేది ఒక మంచి టెక్స్ట్ బుక్ అని చెప్పొచ్చు అనమాట. సో తర్వాత ప్రాచుర్యంలో ఉన్నటువంటి ప్రముఖ విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ మనకి పాపులర్ సైన్స్ బుక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, సిలబస్లోనే ఇచ్చారు. ఇది సిలబస్లోనే ఇచ్చారు, చూసుకోండి. ఓకే, సిలబస్లోనే ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. సో కొన్ని రచయితలు ఇచ్చారు, ఇవి చూసుకోండి, అడగొచ్చు బిట్లు. ఎందుకంటే ఆల్రెడీ సిలబస్లో ఏమి ఇచ్చారంటే పాపులర్ సైన్స్ బుక్స్ అని చెప్పి ఇచ్చారు. సో 1957లో మనకి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి భారత ప్రభుత్వం చేత ఏర్పాటు చేసి, చూడండి 1957లో మనకి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది మనకి 1957లో ఏర్పాటైంది. కాబట్టి ఇక్కడ భారత ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడింది ఏదంటే మనకి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇది 1957లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంత ఇంపార్టెంట్ ఇచ్చారండి, ఒకసారి మీరు చూడండి. ఇక్కడ సుకన్య దత్, వన్స్ అపాన్ ఏ బ్లూ మూన్. ఓకేనా, బ్లూ మూన్, ఇది 2 కలిసిపోయింది. ఓకే, అంటే 2 అనమాట, 2 బుక్స్. సుకన్య దత్ 2 బుక్స్ ఉన్నాయి రాసింది, ప్రముఖమైనటువంటి సైన్స్ బుక్స్ అవి. సుకన్య దత్ వచ్చేసి మనకి వన్స్ అపాన్ ఏ బ్లూ మూన్ ఒకటి, సోషల్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పేసి 2 రాశారు. తర్వాత మనకి పారుల్ ఆర్ సేత్, సో ఇతను ఎక్సర్సైజింగ్ ఆఫ్ గుడ్ హెల్త్, ఇది ఆఫ్ కాదు ఫర్ అనమాట, ఎక్సర్సైజింగ్ ఫర్ గుడ్ హెల్త్, పారుల్ ఆర్ సేత్. తర్వాత మనకి బిబన్ బసు, ఆస్ట్రాలజీ సెన్స్ అండ్ నాన్ సెన్స్ రాశారు. ఓకే, తర్వాత మనకి డాక్టర్ కేటీ అభయ, హమారా ఆహార్ ఈ బుక్ రాశారు. హమారా హెచ్ఏ, ఇది హమారా ఆహార్ రాశారు. సుకన్య దత్ మళ్ళీ అమేజింగ్ అడాప్షన్స్ అని చెప్పేసి. ఉమాకుట్టి వచ్చేసి ఉమ్మకుట్టి, ఇక్కడ ఇవ్వలేదు అనుకుంటా, ఒక్క నిమిషము. ఓకే, సముద్ర విజ్ఞానం చెప్పేసి మనకి రాయటం జరిగింది. తర్వాత మనకి
ఎన్ మణి వికాసం. సో వీ బ్రీత్ అండ్ డ్రింక్ పాయిజన్ అని చెప్పేసి. సతీష్ ధావన్ హౌ బర్డ్స్ ఫ్లై. ఎఫ్ ఇది ఫ్లై. ఓకే, తర్వాత మనకి క్యాన్సర్ హిందీ రాశారు ఎస్ఎం బోస్. తర్వాత మనకి డాక్టర్ రమ. ఓకే, ఇది మామూలుగా ఇక్కడ తప్పు రాశాను. రైట్. చూడండి, అవర్ వాటర్ రిసోర్సెస్ డాక్టర్ రమ గారు, అవర్ వాటర్ రిసోర్సెస్. తర్వాత మనకి బీటీ అచాయ యువర్ ఫుడ్ అండ్ యూ అదొకటి. తర్వాత వినితా సింగల్. తర్వాత మనకి జీనోమ్ యాత్ర, ఇది జీనోమ్ యాత్ర హిందీ. తర్వాత మనకి ఎస్ఎం వాయర్, ఇది వాయర్ కాదు నాయర్, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి, ఒక్క నిమిషం. ఓకే, ఎస్ఎం నాయర్ ఇతను ఎండేంజర్డ్ యానిమల్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ కన్జర్వేషన్. ఎండేంజర్డ్ యానిమల్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ కన్జర్వేషన్. ఓకే, ఉదయ్ పాటిల్ వచ్చేసి మనకి స్టోరీ ఆఫ్ ఆస్ట్రోనమీ. తర్వాత సుందర్ సురుక్కాయ వచ్చేసి వాట్ ఈజ్ సైన్స్. ఒక్కసారి నేను చదువుతాను చూడండి, చాలా ఇంపార్టెంట్, ఏమన్నా మ్యాచింగ్లో అడగవచ్చు. సుకన్యా దత్ వన్స్ అపాన్ ఏ బ్లూ మూన్. సుకన్యా దత్ మళ్ళీ సోషల్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్. పారుల్ ఆర్ సేత్ ఎక్సర్సైజింగ్ ఫర్ గుడ్ హెల్త్. బిమన్ బసు ఆస్ట్రాలజీ సెన్స్ ఆర్ నాన్ సెన్స్. డాక్టర్ కేటి అభయ హమ్ అవర్ హమారా అహర్. ఓకే, హిందీ అది. తర్వాత మోహన్ సుందర్ రాజన్ రాలేదు అక్కడ, ఇక్కడ ఒకటి రాస్తాను చూడండి. మోహన్ సుందర్ రాజన్ అని చెప్పేసి నానో నెక్స్ట్ రెవల్యూషన్ అని చెప్పేసి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనకి మోహన్ సుందర రాజన్ సారీ, తెలుగు కొంచెం ఇబ్బంది పడుతున్నాను. మోహన్ సుందర రాజన్ ఇతను రాసింది నానో టెక్నాలజీ ఉంది కదా, నానో నెక్స్ట్ రెవల్యూషన్ రాయటం జరిగింది. తర్వాత మనకి ఇంకో సైంటిస్ట్ మర్చిపోయాం ఇక్కడ, మనకి బాల్ ఫౌండ్ కే ఇతను రాశారు అబౌట్ టైం గురించి, అబౌట్ టైం. ఓకే, తర్వాత మళ్ళీ మోహన్ సుందర్ రాజన్ స్పేస్ టుడే కూడా రాశారు. నానో నెక్స్ట్ రెవల్యూషన్తో పాటు స్పేస్ టుడే కూడా రాయటం జరిగింది. ఓకే, తర్వాత మనకి రాజాధ్యక్ష, ఇంకో వచ్చి ఎస్ రాధాక్ష చెప్పిన మీకు చెప్పలేదు. ఎస్ రాజాధ్యక్ష లేదా రాజాధ్యక్ష అని చెప్పొచ్చు, రాజాధ్యక్ష అని చెప్పొచ్చు. ద మెమొరీ మైస్ట్రీ రాశారు. మళ్ళీ సుకన్యా దత్ ఇంకో బుక్ రాశారు. ఇంకో బుక్ పేరేంటి మనకి అమేజింగ్ అడాప్టేషన్స్. ఓకేనా, 3 బుక్స్ రాశారు ఈయన. సుకన్యా దత్ రాసింది వన్స్ అపాన్ ఏ బ్లూ మూన్, సోషల్ లైఫ్ ఆఫ్ ప్లాంట్ అండ్ అమేజింగ్ అడాప్టేషన్స్. తర్వాత ఎస్పి ఉమకుట్టి వచ్చేసి సముద్ర విజ్ఞానం. మణి వికాసం వచ్చేసి వీ బ్రీత్ అండ్ డ్రింక్ పాయిజన్. సతీష్ ధావన్ హౌ బర్డ్స్ ఫ్లై. ఎస్ఎం బోస్ క్యాన్సర్ హిందీలో. డాక్టర్ రమా గారు వచ్చేసి అవర్ వాటర్ రిసోర్సెస్. డాక్టర్ బీటీ ఆచాయ యువర్ ఫుడ్ అండ్ యూ. వినితా సింగాల్ జీనోమ్ యాత్ర. డాక్టర్ ఎస్ఎం నాయర్ ఎండేంజర్డ్ యానిమల్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ కన్జర్వేషన్. ఉదయ్ పాటిల్ స్టోరీ ఆఫ్ ఆస్ట్రోనమీ. సుందర్ సరుక్కాయ్ వాట్ ఈజ్ సైన్స్ అని రాయటం జరిగింది. ఇవి మ్యాచింగ్లో అడగవచ్చు, మీరు ఒకసారి చూసుకోండి. సో తర్వాత మనకి మ్యాగజైన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. వైజ్ఞానిక సమాచార పత్రికలోనే ఒకసారి చూడండి. వైజ్ఞానిక సమాచార పత్రికలు వచ్చేసి మనకి జనరల్ వచ్చేసి మనకి చూడండి, జనరల్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. సమాచార పత్రికలు మనం జర్నల్స్ అని చెప్తాము. స్కూల్ సైన్స్ క్వార్టర్లీ వస్తుంది, ఎన్సీఆర్టీ న్యూఢిల్లీ వారు పబ్లిష్ చేస్తారు. స్కూల్ సైన్స్ రివ్యూ క్వార్టర్లీ వస్తుంది. అసోసియేషన్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇంగ్లాండ్, ఓకేనా. తర్వాత రీసెర్చ్ ఇన్ సైన్స్ ఎడ్యుకేషన్, ఓకే, బై మంత్లీ వస్తుంది, 2 monthsకి బై మంత్లీ. తర్వాత మనకి పబ్లిషర్ వచ్చేసి మనకి పబ్లిషింగ్ అవసరం లేదు మనకి, ఇదంతా కూడా స్ప్రింగర్ ఆస్ట్రేలియా. తర్వాత సైన్స్ అండ్ కల్చర్ బై మంత్లీ. ఇండియన్ సైన్స్ న్యూస్ అసోసియేషన్ కోల్కతా వారు. జర్నల్స్ ఆఫ్ సైన్స్ టీచర్ ఎడ్యుకేషన్ బై మంత్లీ. అసోసియేషన్ ఫర్ సైన్స్ టీచర్ ఎడ్యుకేషన్. సో వీళ్ళు పబ్లిషర్స్ అవుతారు. ఎప్పుడు వస్తుంది ఈ బుక్, కాబట్టి మనకి 2 ఇంపార్టెంట్, బుక్ ఒకటి, అదేవిధంగా పబ్లిషర్.
ఇవే కాకుండా మనకి సెకండ్ స్థాయిలో విద్యార్థులకు అనుగుణ కొన్ని వార్తాపత్రిక కొన్ని వచ్చేసి న్యూస్ పేపర్స్ కొన్ని మ్యాగజైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూడండి. ద బయోస్కాన్ వచ్చి ఒకటి, ఏ జర్నల్ ఆఫ్ లైసెన్స్ రీసెర్చ్ అండ్ రివ్యూస్, రీసెర్చ్ ఇక్కడ రీస్కార్చ్ ఇచ్చాడు, ఇది ఒకసారి చూడండి, నాకు కొంచెం డౌట్గా ఉంది. ఓకే, ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ వచ్చి డిస్కవరీ, డిసీజు, బయోటెక్నాలజీ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇండియన్ జర్నల్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్. ఇక్కడ మనకి ఏ జర్నల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, ఇక్కడ మనకి రిస్కార్చ్ అండ్ రివ్యూస్ అని ఉంది ఇక్కడ, అది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. రిస్కార్చ్ అండ్ రివ్యూస్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ అనుకుంటే, ఇది ఒకసారి చూడండి. తర్వాత మ్యాగజైన్స్, ఇవన్నీ న్యూస్ పేపర్స్. తర్వాత వచ్చేసి మనకి మ్యాగజైన్ చూడండి, ఈ మ్యాగజైన్స్ కొంచెం ఇంపార్టెంట్. ద సైంటిస్ట్ మ్యాగజైన్ మంత్లీ వస్తుంది, మంత్లీ మన అవసరం లేదు కానీ మ్యాగజైన్స్ అంటే ద సైంటిస్ట్ ఒకటి, డౌన్ టు ఎర్త్ ఒకటి, సైన్స్ రిపోర్టర్, పాపులర్ సైన్స్ మ్యాగజైన్, స్కై వరల్డ్ మ్యాగజైన్, విజ్ఞాన ప్రగతి, విజ్ఞాన్ పాన్కి దునియా, సైన్స్ అండ్ కల్చర్. ఓకేనా, విజ్ఞాన్ పాన్కి దునియా, ఇవన్నీ కూడా మనకి మ్యాగజైన్స్ అండి. ఓకే, తర్వాత చాలా ఇంపార్టెంట్ మనకి ఎడ్గర్ డేల్ అనుభవ శంకు, మరి డేల్స్ అనుభవ శంకు ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది, రెండు కూడా రావచ్చు. డేల్స్ ఆఫ్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అభ్యాసన అనుభవాలు ఎలా ఇవ్వాలి విద్యార్థికి, ఏ అభ్యాసన అనుభవం ద్వారా మనకి అతను నేర్చుకుంటాడు, మరి ఎన్ని అభ్యాసన అనుభవాలు ఉన్నాయి, ఏది స్టార్టింగ్లో ఉంటుంది, ఏది ఎండింగ్లో ఉంటుంది, మరి దీంట్లో ఉన్నటువంటి లెర్నింగ్ బై డూయింగా, యాక్షన్ ఆఫ్ లెర్నింగా, మరి వినడం ద్వారా విద్యార్థి ఎంత నేర్చుకుంటాడు, చదవడం ద్వారా ఎంత నేర్చుకుంటాడు, ఈ అన్ని అంశాలు కూడా మీకు మరొక వీడియోలో చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. ఇది అయిపోతే మనకి ఈ లెసన్ అయిపోతుంది. ఓకేనా, ఈ లెసన్ అయిపోతే మనకి చాలా ఇంపార్టెంట్, మనకి ఆల్రెడీ పెడగాజికల్ షిఫ్ట్ ఇన్ బయాలజికల్ సైన్స్ ఆల్రెడీ యాప్లో చెప్పాను. సో దీని తర్వాత మనకి 6వ యూనిట్ అయినటువంటి టీచింగ్ మెథడ్స్ స్టార్ట్ చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. మరి టీచింగ్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తాను. మరి నాకున్న టైం ప్రకారం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, మీ ఓన్ ప్రిపరేషన్ కొనసాగించండి. తెలంగాణలో నాకున్నటువంటి సమాచారం ప్రకారం మరి తెలంగాణలో ఎగ్జామ్స్ అనేవి 50-50 ఛాన్స్ అయితే ఉన్నాయి. చాలామంది గొడవలో ధర్నాలు చేస్తున్నారు కదా, 25,000 పైగా పోస్టులు ఇవ్వండి మెగా డిఎస్ అని అంటున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగానే స్పందిస్తుంది. చూద్దాం, ఈరోజు మరి జూలై 10 కాబట్టి చూద్దాం, కొంచెం ఒక 3 months ఇచ్చేస్తే మనకి, లేదా 2 months ఇచ్చినా బాగానే ఉంటుంది, వెయిట్ చేద్దాం. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.